యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. నా పేరు పాస్టర్ జాన్సన్ జంగాల, ప్రేయర్ గాస్పల్ చర్చ్ తొరూర్. మీకు తెలియచేసే విషయం ఏమిటంటే, ఈ లోకములో ఎన్నో వార్తలు ఉన్నాయి, కానీ ఏ వార్త మీకు మేలు కలిగించదు. నేను చెప్పే వార్త శుభవార్త. ఈ లోకములో ఎన్నో వార్తలు ఉన్నాయి. టీవీ వార్తలు, రేడియో వార్తలు, పేపర్ వార్తలు, మనుషులు చెప్పే వార్తలు, ఎన్నో రకాలుగా వార్తలు ఉన్నాయి. ఆ వార్తల వల్ల మీకు, మీ కుటుంబానికి ఏమాత్రం కూడా మీకు మేలు కలగదు. అది జరిగిన తర్వాత తెలియజేస్తున్నది. అలాగే నేను చెప్తున్న విషయము భూత, వర్తమాన, భవిష్యత్ కాలం గురించిన వార్త. అదే శుభవార్త, మంచి వార్త, మీ కుటుంబానికి మేలు కలిగించే వార్త. శుభవార్త అనగా మంచి వార్త, మీ కుటుంబానికి మేలు కలిగించే వార్త, మీ కుటుంబానికి దీవెన కలిగించే వార్త, మీకు ఆశీర్వాదం ఇచ్చే వార్త. ఆ వార్తే యేసుక్రీస్తు ప్రభు అనగా రక్షకుడు. ఆయన 2025 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చిన దేవాది దేవుడు, లోకరక్షకుడు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజము. యేసు అనగా రక్షకుడు. ఒక ప్రాంతానికి, ఒక దేశానికో, ఒక రాష్ట్రానికో, ఒక మండలానికో, ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక ఏరియాకో చెందిన దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభువు. నశించిన దానిని వెదికి రక్షించడానికి వచ్చినాడు. లోక పాపం మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే ఆయన దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను కాగా అద్వితీయ కుమారుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము అనుగ్రహించినాడు. ప్రతి మానవుడు, ఈ సృష్టి అంతా కూడా దేవుడు కలిగిస్తున్నాడు. దేవునికి దూరమైన మనల్ని, పతనమైన జీవితాల్ని బాగు చేయడానికి, దేవునికి దూరమైన మన జీవితాల్ని మరలా దేవుని సన్నిధిని చేర్చడానికి, మనను బాగు చేయడానికి, నిత్య జీవించడానికి, పరలోకరాముని చేర్చడానికి, మోక్షము చేర్చడానికి, నరకము తప్పించడానికి, మనను పాప విమోచన కలిగించడానికి యేసుక్రీస్తు ప్రభు మరియమ్మ గర్భంలో, తల్లి అయిన మరియమ్మ గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన దేవాది దేవుడు, లోకరక్షకుడు నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు. ఇది అనుకూల సమయము, ఇది రక్షణ దినము. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ప్రాణం ఉండగానే ప్రభుని నమ్ముకోండి. యేసుక్రీస్తు ప్రభుని మీ హృదయంలోనికి ఆహ్వానించండి. ఎందుకంటే తదురక్తం పునధ్యానం అవశ్యం. రక్తం చిందించకుండా పాప విమోచన లేదు. యేసుక్రీస్తు ప్రభు ప్రపంచ మానవాళి కోసము తన రక్తాన్ని చిందించినాడు, తన ప్రాణం పెట్టినాడు. ఆయన చిందించిన రక్తం ద్వారా మనకు పాప విమోచన కలుగుతుంది. కాబట్టికే మరి ఏ నామమును రక్షణ లేదు, ఈ నామమును తప్ప. యేసు అంటున్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును అంటున్నాడు. కాబట్టికే ఈ మార్గమును తప్ప తండ్రి దగ్గర వెళ్ళడానికి, ఈ మార్గం తప్ప నిత్య జీవము పొందడానికి, ఈ మార్గం తప్ప నీకు మోక్షం పోవడానికి, ఈ మార్గం తప్ప నీవు నరకం తప్పించడానికి వేరే ఒక మార్గము లేదు. కాబట్టికి ఇది అనుకూల సమయము, ఇది రక్షణ దినము. కాబట్టికే ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించాలని మనస్ఫూర్తిగా, ప్రేమపూర్వకంగా మీకు విన్నపం తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అడ్వాన్స్. ప్రైజ్ ద లార్డ్.